గ్రీవియన్స్ డే విషయంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. పీజీఆర్ఎస్ విధానంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి గ్రీవియన్స్ డే నిర్వహించేలా చూడాలని సీఎం సూచించారు. పీజీఆర్ఎస్ కోసం ప్రజా దర్బార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ఈ గ్రీవియన్స్ డే కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. కాబట్టి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గాల్లోనూ గ్రీవెన్స్ డే నిర్వహించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి పీజీఆర్ఎస్ విధానంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ గ్రీవెన్స్ డే నిర్వహించాలని చెప్పని చంద్రబాబు సూచించారు. పీజీఆర్ఎస్ కోసం ప్రజా దర్బార్ లాంటి ఒక వేదిక ఏర్పాటు చేయబోతున్నామని అయితే చంద్రబాబు స్పష్టం చేశారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పని, అలా పరిష్కరించిన పక్షంలో ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పని చంద్రబాబు సూచించారు. ప్రధానంగా సింగపూర్‌లో ఇదే రకంగా ఫిర్యాదుల పరిష్కారం జరుగుతుందని చంద్రబాబు సూచించారు. మండల స్థాయిలోనే పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లే ఇకపై ప్రతి శుక్రవారం, ఏదైతే సోమవారం నాడు ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ఎలాగైతే గ్రీవెన్స్ నిర్వహిస్తారో, అదే మాదిరిగా ఇక ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో కూడా గ్రీవెన్స్ నిర్వహించాలని ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవియన్స్ డేగా నిర్ణయించామని చెప్పని చంద్రబాబు స్పష్టం చేశారు. అంటే ఆ నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి వారి సమస్యల్ని అక్కడ తెలియజేసుకోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళు సాధ్యమైనంత వేగంగా వాటిని పరిష్కరించేదాకా ప్రయత్నం చేయాలని చెప్పి చంద్రబాబు సూచించారు. సమస్యల పరిష్కారం అయితే ఒక బ్రాండ్ వస్తుందని, ఆ బ్రాండ్ వస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పని చంద్రబాబు ఆకాంక్షించారు. కాగితాలు తీసుకొని ప్రజల సమస్యల కాగితాలు తీసుకొని కారులో వదిలిపెట్టొద్దు. పిటిషన్‌లకి ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంటే కొంతమంది అధికారులు పేపర్‌లు తీసుకొని, ప్రజల సమస్యలు పేపర్‌లు తీసుకొని కారులో పెట్టి వదిలేయటమో, ఆఫీసులో పక్కన పడేయటమో చేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు. పిటిషన్‌లకి ఖచ్చితంగా పరిష్కారం చూపాలని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలైతే చంద్రబాబు చేశారని చెప్పుకోవచ్చు అధికారులను ఉద్దేశించి. ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని 4 సార్లు సందర్శించాలని ఈ సందర్భంగా అధికారులు కూడా సూచించారు. సమస్యల పరిష్కారానికి గుడ్‌విల్ మిషన్‌గా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్ళాలని, ఏదైతే ప్రజల వద్దకు కలెక్టర్లు వెళ్తారో, క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికైతే ఎప్పుడైతే అధికారులు వెళ్తారో, కలెక్టర్ స్థాయి అధికారులు వాళ్ళంతా కూడా ప్రజలకు ఒక నమ్మకం కలుగుతని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఒక భావన ప్రజల్లో ఏర్పడుతుందని చెప్పని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. అన్ని వీడియో కాన్ఫరెన్స్‌లు కూడా ఒకే రోజుకు పరిమితం చేయాలన్నటువంటి ఆలోచనని చంద్రబాబు తీసుకొచ్చారు. ఎన్ని వీడియో కాన్ఫరెన్స్‌లు ఉన్నా కూడా అన్నింటిని ఒక రోజుకు పరిమితం చేద్దామని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. మొత్తంగా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కూడా జిల్లా హెడ్ క్వార్టర్‌కి వెళ్లి, అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్‌ల వద్దకు వెళ్లి, అక్కడ సమస్యని చెప్పుకోవటం అనేది ప్రస్తుతం జరుగుతుంది. అయితే అలా కాకుండా నియోజకవర్గాల్లోనే ప్రజలకు కొంత ఊరట కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు ఇది. నియోజకవర్గాల్లోనే ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించి, ఆ శుక్రవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలోనే వీరి సమస్యలను నియోజకవర్గాల స్థాయిలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్తే, అక్కడ అధికారులు పరిష్కరించే విధంగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే హెడ్ క్వార్టర్‌కి వెళ్లి కలెక్టర్‌కి దృష్టికి తీసుకెళ్ళినా, సంబంధిత శాఖ అధికారికి ఆ సమస్యని ఫార్వర్డ్ చేయటం, సంబంధిత శాఖ అధికారి ఏ నియోజకవర్గంలో సమస్య అది, ఏ నియోజకవర్గంలో ఏ మండల స్థాయిలో ఉందనేది అక్కడ ఉన్నటువంటి అధికారులకు మళ్ళీ ఫార్వర్డ్ చేయటం, అక్కడున్న అధికారులు ఈ సమస్యను పరిష్కారం చేయటం జరుగుతుంది. అదేదో ఈ మండల స్థాయి, నియోజకవర్గాల స్థాయిలోనే గ్రీవెన్స్ డే నిర్వహిస్తే అక్కడున్న అధికారులు ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటారు. కొంత జిల్లా అధికారులపై భారం తగ్గుతుంది. అది ప్రజలు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పినటువంటి ఆలోచన చంద్రబాబు చేశారు. ఇది మంచి ఆలోచనగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రజలకు అధికారులను చేరువ చేయటమే లక్ష్యంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజల నుంచి అయితే ఒక మంచి హర్షం వ్యక్తమవుతుందని చెప్పని మాత్రం మనం చెప్పుకోవచ్చు పార్వతి.